ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో సమావేశమై కూర్చొని ఉన్నారు. చాలా కోపంతో ఒక వ్యక్తి వచ్చాడు. అతను బుద్ధుడు తప్పు చేస్తున్నట్లుగా భావించాడు. కేవలం ప్రజలను ధ్యానం చేయమని చెప్తేనే ప్రజలు పెద్ద సంఖ్యలో బుద్ధుడి వైపుకు ఆకర్షించబడుతున్నారు అని అనుకున్నాడు. అతను ఒక వ్యాపారవేత్త, బాగా డబ్బులు సంపాదించిన ధనవంతుడు. అతని పిల్లలు వ్యాపారంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన పిల్లలు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని కోరుకున్నాడు. కానీ అతని పిల్లలేమో బుద్ధుడితో ఎక్కువ సమయం ధ్యానం చేయడంలో గడుపుతున్నారని ఆ వ్యాపారవేత్త ఆందోళన పడ్డాడు. ధ్యానం చేయడం సమయాన్ని వృధా చేయడం అని విసిగిపోయాడు ఆ వ్యాపారవేత్త. నేను ఎలాగైనా బుద్ధుడికి గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. మనసు నిండా కోపంతో బుద్ధుడి వైపు ధైర్యంగా నడిచాడు. బుద్ధుని దగ్గరికి రాగానే అతనిలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయాయి. కానీ అతనిలోని కోపం మాత్రం చల్లారలేదు. కోపంతో ఊగిపోతున్నాడు, కానీ మాట్లాడలేకపోతున్నాడు ఆ వ్యాపారవేత్త. తన భాగోద్వేగాలను మాటల్లో చెప్పలేక బుద్ధుని ముఖంపై ఉమ్మేశాడు. బుద్ధుడు బదులుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. బుద్ధునితో పాటు కూర్చున్న శిష్యులకి ఆ వ్యక్తిపై విపరీతమైన కోపం వచ్చింది. వారు అతని మీదకి దూకడానికి సిద్ధపడ్డారు. కానీ బుద్ధుని ఎదురుగా వారు ఆ పని చేయలేకపోయారు. బుద్ధుడితో ఎవరైనా అంత అవమానకరంగా ప్రవర్తించగలరని వారు అసలు నమ్మలేకపోయారు. అతను చేసిన పనికి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఎటువంటి ప్రతిచర్య కూడా రాలేదు. పైగా బుద్ధుడు కూడా ప్రతిగా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నారంతే. ఇక ఆ వ్యాపారవేత్త అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా ఆ వ్యాపారవేత్త యొక్క మనసు నిండా గౌతమ బుద్ధుని యొక్క చిరునవ్వు మాత్రమే కనిపిస్తుంది. తాను చేసిన అగౌరవమైన చర్యకు అసాధారణంగా స్పందించిన ఒక వ్యక్తిని, ఆ బుద్ధుడిని తన జీవితంలో మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు ఆ వ్యాపారవేత్త. ఆ రాత్రి అతనికి అసలు నిద్రే పట్టలేదు. అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది. వణుకుతూ కంపించిపోతున్నాడు. చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూలిపోతున్నట్లుగా భావించాడు. మరుసటి రోజు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి బుద్ధుని పాదాలపై పడి, స్వామి, దయచేసి నన్ను క్షమించండి, నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు స్వామి అని వేడుకున్నాడు ఆ వ్యాపారవేత్త. దానికి బుద్ధుడు, నేను నిన్ను క్షమించలేను అని సమాధానమిచ్చాడు. అది విన్న శిష్యులందరూ అవాక్కయ్యారు. తన జీవితం అంతా బుద్ధుడు చాలా దయాగుణంతో గడిపేవాడు. అందరినీ వారి గతంతో సంబంధం లేకుండా ఆశ్రమంలోకి అంగీకరించేవాడు. ఇప్పుడు ఈ వ్యాపారవేత్త క్షమించమని వేడుకుంటున్నా గాని క్షమించలేనని చెబుతున్నాడా బుద్ధుడు అని అనుకున్నారు శిష్యులు. బుద్ధుడు చుట్టుపక్కల చూసి అందరి ముఖ చిత్రాలను ఆశ్చర్యపోయినట్లుగా గమనించాడు. బుద్ధుడు ఇలా వివరించాడు. మీరేమి చేయనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి? నేను మీ ప్రవర్తనను క్షమించడానికి నీవు చేసిన తప్పేమిటి అని అడిగాడు బుద్ధుడు. వ్యాపారవేత్త బదులిస్తూ, నిన్న నేను వచ్చాను, కోపంతో మీ ముఖం మీద ఉమ్మేశాను స్వామి, అది నేను చేసిన తప్పు, ఆ వ్యక్తిని నేనే స్వామి అని అన్నాడు. గౌతమ బుద్ధుడు, ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు. మీరు ఉమ్మివేసిన వ్యక్తిని నేను ఎప్పుడైనా కలిస్తే మిమ్మల్ని క్షమించమని చెబుతాను అన్నాడు. నాకు ఈ క్షణంలో ఇక్కడ ఉన్న వ్యక్తివి నీవే. నీవు అద్భుతమైన వాడివి. ఈ రోజు నువ్వు ఏ తప్పు చేయలేదు. నన్ను ఏ క్షమాపణ అడగనక్కర్లేదు. నువ్వు ఏ తప్పు చేయలేదు అని మరీ చెప్పాడు బుద్ధుడు. జీవితంలో ఒక వ్యక్తిని మనం నిజంగా ఎప్పుడు క్షమిస్తాము? నిజమైన క్షమాపణ అంటే ఎవరినైనా మనం క్షమించినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడ్డాడని ఎవరికి తెలియకూడదు. ఆ వ్యక్తికి తాను చేసిన పనికి అపరాధ భావాన్ని కూడా కలిగించరాదు. అదే నిజమైన క్షమాపణ, అదే సరైన క్షమాపణ కూడా. మనం ఎవరినైనా క్షమించి వారి తప్పులు వారికి గుర్తు చేస్తూ వారిని ఎల్లవేళలా అపరాధ భావాన్ని కలిగిస్తే నిజానికి మనం వారిని ఇంకా క్షమించలేదు అని అర్థం. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.